ముందుకు కొనసాగించమని ఈ జరిగే కార్యక్రమంలో ఆది నుండి చివరి వరకు మీ అధ్యక్షత వహించి మీ నామానికి మేమకరంగా జరిగించుకోమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాలలో కొన్ని నిమిషాలు మనం పరిశీలన చేస్తూ దేవుని ఉద్దేశాలను తెలుసుకుందాం, వాక్యాన్ని ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ఈ రోజున మిమ్మల్ని అందరూ కలవడం నాకెంతో సంతోషంగా ఉంది. మేమందరం బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారు అని తలంచుతున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలలో క్రీస్తు ద్వారా మనందరిని కాపాడి మరొక తరుణంలో మరి మనం కలుసుకుని దేవుని జ్ఞానాన్ని వినుటకు మన ఎడల దేవుడు కృప చూపుతున్న విధానం. ఆ రీతిగా దేవునికి స్తోత్రములు. ప్రియమైన వారలారా, కొన్ని నిమిషాల వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానించుకుంటూ కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు. ఇక్కడ యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటున్నాడు. ఈ భూమి మీద జీవిస్తున్న మానవాళి పరిస్థితి ఎలా ఉందయ్యా అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంటే, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. రేపటిలోపు ఈలోపే మనం చనిపోవచ్చేమో, లేకపోతే యేసుప్రభు వారు రెండో రాకడ రావచ్చేమో, అప్పుడు లోకానికే అంత్య దినం జరగవచ్చేమో. చూడండి, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అని మాట్లాడుతూ మీ జీవం ఏపాటిది అంటున్నాడు. మీ జీవం ఏపాటిది, మీరు ఎంతకాలం బ్రతుకుతారు అనుకున్నారు? మీరు నీటి మీద బుడగ లాంటి మీ జీవితం కొంతసేపు కనబడి చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంది చనిపోయిన తర్వాత ఏం చెప్తారంటే, ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, సడన్ గా చనిపోయాడు. చనిపోతే, అరే నేను పొద్దునే చూశానండి, పొద్దున్న మాట్లాడడం కూడా మేము కలిసి టీ కూడా తాగామంటాడు. అంటే చూడండి ఎలా వస్తుందో పరిస్థితి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే మీరు. మీ ఇష్టానుసారంగా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు బతుకుతారు అనుకుంటున్నారేమో, ఇది శాశ్వతమని అనుకుంటున్నారేమో అని పరిశుద్ధాత్ముని ద్వారా మరి ఆ పత్రిక రాస్తూ యాకోబు గారు చెప్తున్నారు, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోతారు. మీరు అశాశ్వతమైన లోకంలో ఉన్నారు, గ్యారంటీ లేదు మీకు. ఒక మాటగా తేల్చి చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మరి పేతురు గారు కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మాటలను, హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. ఆ మాటలు మనం చూద్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలోకి వచ్చేసరికి ఆ విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అంటూ వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది అని మాట్లాడాడు. ఏమన్నాడు ఇక్కడ? సర్వ శరీరులంట గడ్డిని పోలిన వారు. ఈ దేహాన్ని చెప్తున్నాడు, ఈ బాహ్య పురుషుని గురించి చెప్తున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే ఈ బాహ్య పురుషుని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అంటూ మరొక మాట మాట్లాడుతున్నాడు. వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది అంటూ చివరిలో ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏమన్నాడు? గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. చుట్టానికి కాసేపు వికసించిపోతుంటుంది, తర్వాత సాయంత్రకల్లా ఆ పువ్వు వాడిపోతుంది, గడ్డి కూడా ఎండిపోతుంది. అటువంటి మీ శరీరాలు, మీ అందము అటువంటిది ఇక్కడ చాలా ఇదిగా పోలుస్తున్నాడు. చూడండి, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉండదు, గడ్డి ఎండును దాని పువ్వును రాలును అంటున్నాడు పేతురు గారు మొదటి లేఖ రాస్తూ 1వ అధ్యాయం 24లో. అలాగే మరి శరీరానికి సంబంధించినటువంటి విషయాన్ని ఎలా చెప్తున్నాడు చూడండి. మరి ఎంత ఇదిగా తేలిగా తీసి పడేశాడు. అంటే శరీరానికి వాల్యూ లేదు.
ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా దేవుని ఇష్టానుసారంగా జీవించాలి, దేహంతో దేవుని మహిమపరచాలి. అయితే ప్రియమైన దేవుని వల్లరా, మరి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కూడా దీనికి సంబంధించిన మాటలే ముందుగా పలికించిన మాటలు కూడా ఉన్నాయి బైబిల్లో. ఆ మాటలు మనం చూద్దాం. చూసినట్లయితే దీనికి సంబంధించిన మాటలే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. అబ్బా, ఎంత ఇదిగా మాట్లాడారు చూసారా దేవుడు. యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాట, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును అంటూ చివరిలో మన దేవుని వాక్యము నిరంతరము నిలుచును అంటున్నాడండి. చూసారా, లేఖనాలు బట్టి మనం పరిశీలన చేస్తున్న దాన్ని బట్టి చూసిన మాటలు ఎలా ఉన్నాయో. నిశ్చయముగా చెప్పుదును, గడ్డి ఎన్ను, దాని పువ్వును రాలును అన్నాడు ఇక్కడ. అయితే ఈ భూప్రపంచంలో మనం ఎగ్జాంపుల్గా కొన్ని మాటలు మనం చెప్పుకుంటే, ఈ భూప్రపంచములో మనిషి చాలా తయారు చేశాడు. ఒక విమానం దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఏరోప్లేన్ వరకు కూడా మనిషే వాటిని తయారు చేశాడు. అయితే వీటికి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కూడా చాలా తయారు చేశాడు మనిషి. చాలా తెలివిగల వాళ్ళలాగా, మేధావులాగా విధిలో ఉంటున్నారు చాలా మంది కూడా ఆ కోమలో. అయితే మనిషి తయారు చేసినటువంటి ఈ వస్తువులకి, మొబైల్ కానీ, ఏరోప్లేన్ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, చాలా వరకు వీటికి వారంటీ ఉంటుంది. చాలా మంది షాప్కి వెళ్తే అడుగుతారు, ఎన్ని సంవత్సరాలు వారంటీ అండి? 2 years వారంటీ అంటే, ఎక్స్ట్రా కావాలంటే 1000 రూపాయలు కట్టాలి అంటూ ఉంటారు. చూసారా, మనిషి తయారు చేసిన ఈ ఐటమ్స్కి, వస్తువులకి, ఇన్స్ట్రుమెంట్స్కి వారంటీ అంటూ మామూలుగా ఉంది అని చెప్తూ ఉంటారు. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల. కానీ ఇవన్నీ తయారు చేసిన మనిషికి వారంటీ, గ్యారంటీ అనేటువంటిది లేదు. ఈ ప్రపంచంలో గ్యారంటీ లేనిది అంటూ ఉంటే మనిషి ఒక్కడే. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాన్ని గమనించాలి. మనిషికి గ్యారంటీ లేదు ఈ భూమి మీద. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. బైబిల్ చెబుతున్న మాట సర్వసత్యము. మనిషికి మరణము ఎంత దగ్గరలో ఉంది? ఒక ఊరంతా ఉందా? 100 కిలోమీటర్లు ఉందా? 1 కిలోమీటర్ ఉందా? లేకపోతే ఎక్కడ ఉంది అంటే కనురెప్ప పాటున, కనురెప్ప పాటున. నెక్స్ట్ మినిట్ ఉంటాడో లేదో కూడా తెలియదు. రేపటిదాకా కూడా కాదు, ఈరోజు సాయంత్రంలో ఉంటాడో లేదో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఉంటాడో లేదో తెలియదు. మామూలుగా ఎగ్జాంపుల్గా, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటాడు యాకోబు గారు. అయితే పరిశుద్ధ లేఖనాలు మనం పరిశీలన చేసిన దాన్ని బట్టి ఈ భూప్రపంచంలో వారంటీ, గ్యారంటీ లేనిది అంటూ ఉంటే మనిషి ఒక్కడే. మనిషికి మరణము కనురెప్ప పాటున, కనురెప్ప పాటున. మామూలు కాదండి, చాలా సంవత్సరాలు కాదు, రోజు కాదు, దూరము కాదు. కనురెప్ప పాటున పొంచి ఉందంట. పొంచి ఉంది, పొంచి ఉంది, పొంచి ఉంది. అయితే అలాగే యెషయా ప్రవక్త గారు కూడా మరొక మాట చెప్తున్నాడు 40వ అధ్యాయంలో. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం 15వ వచనంలో అలాగే ఈ బాహ్య పురుషుని గురించి, శరీరాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అండి. చూద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనంలో, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, అలాగే జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత తేలిగ్గా తీసి పడేస్తున్నాడు. ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి అంటాడు ఇక్కడ. జనములంట చేద నుండి చారు బిందువులంట. అంటే పూర్వకాలములలో ఒక బావి లోతుగా ఉన్న దాంట్లో ఒక చేతాడు వేసి, శాంతాడు అంటారు దాన్ని, కొబ్బరి తాడు అనమాట, దానికి ఒక బకెట్ కట్టి నీళ్లు లాగుతూ ఉంటారు, తోడుకొని పోసుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి పరిస్థితి కూడా చూసా నేను కూడా. ఆ నీళ్లు తోడేటప్పుడు జారిపడే నీటి బిందువులు కాసేపటికి ఎండకి ఆరిపోతూనే ఉంటాయి. అలాగే తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు మీద గాలిస్తే ఏమవుతుంది? ఆ ధూళి ఎగిరిపోతుంది. అటువంటి పరిస్థితి ఈ శరీరానికి ఉన్నటువంటిది. బాహ్య పురుషుడు అనేటువంటిది భూమి మీద శాశ్వతం కాదు, విలువ లేనటువంటిది.
అని మాట్లాడుతున్నాడు. అయితే లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారు కూడా ఒక దగ్గర ఒక మాట అంటాడు. దేవుని పని నిమిత్తం అంట ఆయన తన శరీరాన్ని నలుగగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నాడంట. దాన్ని నలుగొట్టుకొని లోపరుచుకొని దేవుని పని జరిగించాడు పౌలు గారు. ఎన్నో సంఘాలకు లేఖలు రాసిన పౌలు గారు తనను తాను హెచ్చరించుకుంటూ మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించిన వాటిని కూడా మనం చూస్తూ ఉంటాం. ఏం చేశాడు ఆయన దేవుని పని నిమిత్తము? బ్రతికినంత కాలం కూడా తన శరీరాన్ని కండిషన్లో పెట్టుకొని ఆధీనంలో పెట్టుకొని నల్లగొట్టుకొని దేవుని పని జరిగించాడు. దానికి విశ్రాంతి ఇవ్వలేదు, దాన్ని కష్టపెట్టాడు. దాన్ని సుఖపెట్టాడా కష్టపెట్టాడా? కష్టపెట్టాడు. అంతేగాని ఏసీలు వేసుకొని రూమ్లో కూర్చోలే ఆయన. ప్రతిక్షణం క్రీస్తు అడుగుజాడలో కొనసాగాడు. అందుకే ఓ దగ్గర అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని అనే మాట అన్నాడు. ఎంత ధైర్యం కావాలి, ఎంత ఇదిగా ఆయన జీవించగలిగితే ఆ మాట అని ఉండాలి. ఈ రోజున ఆ మాట అనగలిగే స్థితిలో ఉన్నారు ఎవరన్నా? పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన వారలారా, ఏంటి మనం మాట్లాడే మాటలు? విషయం ఏంటి? అంతిమ హెచ్చరికలు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. యోహాను గారు కూడా ఒక దగ్గర యోహాను సువార్త 6:63 అంటాడు ఒక మాట, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటున్నాడండి. ఖాళీగా ఈ దేహం ఉందని దేవుడు ఆత్మను ప్రవేశపెట్టలేదు. ఆత్మకు అవసరమని ఆ దేహాన్ని చేశాడు. నేలమంటతో నరును నిర్మించాడు, ఆ బొమ్మను చేశాడు. దేవునిలో దేవుడుగా ఉన్న జీవాన్ని కాస్త వేరుపరిచా మట్టి బొమ్మలు ఊదినప్పుడు నరుడు జీవించు ఆత్మయ్యాడు. అంతకుముందు మట్టి బొమ్మనే ఉంది. అర్థమవుతుందా? ఆ దేహానికి ఆత్మకు అవసరమని ఆ దేహాన్ని చేయటము జరిగింది దేవుడు. అలాగే మరి యేసు ప్రభువారు మొదటి శతాబ్ద కాలంలో మరి దేవుని పని జరిగిస్తూ పరిచర్య చేస్తున్న ఆ దినాలలో తనతో కూడా శిష్యులు ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడ వారికి ఒక విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. చూద్దాం ఆ మాట ఏంటనేటువంటిది. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వరకు ఈ ప్రస్తావన కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని వారికి చెప్పడం ముగుస్తుందన్నమాట. ఎక్కడి నుంచి చెప్పాడు? లూకా గారు రాశారు ఈ మాట. యేసు ప్రభువారు ఇలా అన్నాడు, ఇలా చెప్పాడు శిష్యులతో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లూకా గారు రాశారు ఇక్కడ. లూకా గారు చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్పాడు? యేసు ప్రభువారు ఇలా అన్నాడు అని చెప్పాడు. యేసు ప్రభువారు చెప్పిన విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. లూకా గారు ఇక్కడ లూకా సువార్తలో 16వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ వచనం నుండి 31వ వచనం వరకు చెప్తున్న ఆ విషయాన్ని. అయితే అక్కడ యేసు ప్రభువారు చెప్తున్నాడు. అక్కడ ఎవరికి? శిష్యుల్లో చెప్తున్నాడు. ఆ మాటలు మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయం 31 వరకు. 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, ధనవంతుడు ఒకడు ఉండెను. బాగా వినాలి, బాగా వింటేనే ఈ విషయంలో అర్థము పరమార్థం మనకు అర్థమవుతుందండి. ఈ విషయం చెప్పుకునే దానికి కూడా అంతిమ హెచ్చరికలు అనేటువంటి దానికి కూడా హెచ్చరికలు కరెక్ట్గా రావాలి అన్నా కానీ ఈ మాట కరెక్ట్గా వినాలి. ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండెను. వాడు ఉన్నాడు అంటే ఏంటి? ఉన్నాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు అంటే ఉన్నాడు అతను. ఇది ఉపమానం కాదు, చరిత్ర. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు ఊదా రంగు బట్టలను సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అంటున్నాడు అక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి, అదే ఊర్లో ఉంటున్నా, అదే ఏరియాలో ఉంటున్నా అతని దగ్గరే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి అన్నమాట. చూసినట్లయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉంటాడు. చూసారా, మాటలోనే పోలుస్తున్నాడు. చివరి ఆఖరి తెలుస్తుంది అసలు ఎవరు దరిద్రుడో ఎవరు ధనవంతుడో చివరికి తెలుస్తుంది. లాజరు అని ఒక దరిద్రుడు ఉండను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకొన గోరెను. అబ్బా, ఎంత కోరిక అతనిది. లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే, అది చరిత్ర. అయితే అతడంట ఎక్కడున్నాడు? ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు అనమాట.
లాజరు అని ఒక దరిద్రుడున్నాడు. వాడికి ఎలా ఉంది? వాడు ఒళ్ళంతా కూడా కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని అంటే ధనవంతుని అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకొన గోరును. ఈ రోజున ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకుంటే చాలా మంది కూడా ఈ భూమి మీద తమ తమ మనుగడను కొనసాగిస్తున్న మానవులు ఏం చేస్తారు? డబ్బున్న దాన్ని బట్టి ఏం తినాలి, రేపేం తినాలి, సాయంత్రం ఏం తినాలి, ఆ వచ్చే ఆదివారం మనం ఏం తెచ్చుకోవాలి, ఎలాంటి గుద్దమ కోరికలు అనమాట. ఈ శరీరానికి పోషింపడం కోసం కంటికి కనపడిందల్లా తినేయాలనే ఒక ఆశ, కోరికలు చాలా ఉంటాయి. ఒక బిర్యానీ తిందాము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. అయితే ఇక్కడ ఒక దరిద్రుడే, లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడికి ఒంటి నిండా కురుపులు ఉన్నాయంట, ఒళ్ళంతా కురుపులే. ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లా మీద నుండి పడు రొట్టె ముక్కలను తిని ఆకలి తీర్చుకొన గోరెను. ఆ కోరిక చూడండి, కోరిక చూసారా? తర్వాత అంటున్నాడు, అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకేనా. ఎంత హీనమైన పరిస్థితి ఉందో చూడండి. అంతేకాక కుక్కలు వచ్చి తన కురుపులు నాకెను. మామూలు కుక్కలు వస్తా ఉంటే మనం రాయి తీసుకుని కొడతా ఉంటాం. తన ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు. పెద్ద కోరికలేమి లేవు. అతని ఎంగిలి ముక్కలు, బల్లా మీద నుండి ధనవంతుడు తింటే ఎంగిలి ముక్కలు పడతాయి చూసారు, రొట్టె ముక్కలు, అవి తిని ఆకలి తీర్చుకున్న గోరాడండి. అది అతని కోరిక అక్కడ. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకే అంట. అయితే ముందుకెళ్దాం. కొన్ని దినాలకి జీవిస్తున్న పరిస్థితిని బట్టి వాళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉన్నారు. ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉన్న లాజరు కూడా అక్కడే ఉన్నాడు, దరిద్రుడైన లాజరు. కొన్ని దినాల తర్వాత దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చూడండి, దరిద్రుడైన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడెను. చూడండి, ఆ దరిద్రుడైన లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అలాగే కొన్ని రోజుల తర్వాత మరలా ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడటం, చనిపోవడంతోనే పాతిపెట్టబడి అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుతున్నాడు. అయితే అతడు బాధపడుచు అగ్ని జ్వాలలో యాతన పడుచు, ఇమ్మీడియట్ గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇక్కడ చనిపోవడంతోనే, ప్రాణం పోవడంతోనే పాతాళ లోకములో అతనికి బొమ్మ కనపడింది. ఇంకా ఏంటి పరిస్థితి? ప్రతిదినం సుఖంగా అనుభవించేవాడు, నా ఇష్టానుసారంగా జీవించేవాడిని, ఏది కావాలంటే ఇష్టానుసారంగా తెప్పించుకొని వండించుకొని తినేటువంటి ఒక ధనవంతుడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినం అంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, సుఖపడేవాడు. ప్రాణం పోయింది ఒక దినాన. చనిపోవడంతోనే ఇమ్మీడియట్ గా కనురెప్పపాటున క్షణంలోనే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే పాతాళ లోకంలో బాధపడుచు కనులు పైకెత్తి దూరంగా ఉన్న అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు చూశాడండి. బాగా వినండి, ఇతనికి ఇంక అర్థం కాలేగా. చూసేసరికి ఈ బాధల నుంచి తేరుకొని అలా మామూలుగా బాధపడుతూనే ఆర్తనాదాలతో ఈ ప్రపంచంలో ఈ లోక సంబంధంగా ప్రాణం పోతుంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పలేరు. అది అంత బాధతో, అరుపులతో, గావు కేకలతో, ఆర్తనాదాలతో ఉంటాయి అన్నమాట ప్రాణం పోయే చివరిలో. అటువంటిది ప్రతి క్షణం అక్కడ బాధపడుతూనే ఉన్నారు ఆరని అగ్నిలో. అయితే అలా బాధపడుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ కనులు పైకెత్తి దూరంగా చూస్తే అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు కనిపించారండి. ఒక్కసారిగా ఆయనకి చూడండి, ఆ ధనవంతుడికి ప్రాణము లేచి వచ్చినంత పని అయిపోయింది. అమ్మ, వీళ్ళేంటి అక్కడ ఉన్నారు? అబ్రహాము గారు తెలుసు, అలాగే ఆ లాజరు కూడా తెలుసు. ఈ లాజరు నా ఇంటో నా వెంగిలి ముక్కలు తిన్నటువంటి లాజరు, దరిద్రుడైన ఈ లాజరు, ఒంటి నిండా కురుపులున్న ఈ లాజరు, అది కాక కుక్కలొచ్చి కూడా అతని ఒళ్ళు నాకేవి, అంత దరిద్రంగా హీనంగా జీవించాడు. ఇప్పుడు చూస్తేనేమో నేను ఎక్కడున్నాను, అతను ఎక్కడున్నాడు? వాళ్ళు కనపడ్డారు. అప్పుడు
ఒక ఆశ, ఏదో ఒక ఆశ పుట్టింది అతనికి. చూడంగానే ప్రాణం లేచి వచ్చినంత పని అయిపోయింది వాళ్ళని. ఎందుకంటే భూమి మీద చూశాడు కదా. ఇక్కడికి వచ్చారు, కన్నులెత్తి దూరంగా చూస్తే వాళ్ళిద్దరు కనిపించారు. అబ్రహాము ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు కనిపించారండి. ఇంకా అతనికి ఎక్కడ లేని అసలు ప్రాణం లేచి వచ్చింది పని అయిపోయింది. తర్వాత చిన్నగా కోరి కోరదామని అనుకుని ఒక కోరి కోరాడు, తండ్రివేని అబ్రహామా. ఇప్పుడు అబ్రహాం గారు ఎవరో మరి ఈయనకి ధనవంతుడు తెలుసా తెలియదండి? చిన్న మాట, అబ్రహాం గారు ఎవరు అనేటువంటి ధనవంతుడు తెలుసా తెలియదా? తెలిసే ఉండాలి. తెలియకపోతే ఎలా గుర్తుపడతాడు? అబ్రహాం గారు కూడా తెలుసు, ఆయనకి ధనవంతుడు తెలుసు. ఇక లాజరు విషయానికి వస్తే ఆ ఇంటనే ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు. అయితే అబ్రహాం గారిని అన్న అనవచ్చు, సహోదరుడు అనవచ్చు, అయ్యా అనవచ్చు, రకరకాలుగా పిలవచ్చు లోక సంబంధంగా మాట వరుసకి. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు? తండ్రివేన అబ్రహామా. బైబిల్ ఏం చెప్తుంది అబ్రహాం గారి గురించి? విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, దేవుని స్నేహితుడనే ఆయనకి బిరుదు కూడా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాం గారు కూడా ఏంటి తెలుసు. దాన్ని బట్టి ఆయన మాట్లాడే మాటలు, తండ్రివైన అబ్రహామా ఎలా మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడా? నార్మల్గా మాట్లాడుతున్నాడా? లేదు. ఆరని అగ్నిలో, ఆ దహించు అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో ఎలా మాట్లాడుతున్నాడు? అరుపులతో కేకలతో మాట్లాడుతున్నాడు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. తన వేలుకొనలు అంటే ఆయన రొమ్మున కుడిపార్శ్వన ఆనుకొని ఉన్న, తన రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు వేలుకొనల గురించి చెప్తున్నాడు. తన వేలికొనలు నీళ్ళల్లో ముంచి నా నాలుగు చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానయ్యా అంటున్నాడు. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను తండ్రివైన అబ్రహామా. ఆ వేలికొనల ముంచి అతని దగ్గర రావటం కుదరదు, వచ్చినా ఈలో పారిపోద్ది మాట వరుస అనుకుంటే. చూసారా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు చెప్తున్నాడు, కుమారుడా నీ జీవితమందు నీకిష్టం వచ్చినట్టుగా సుఖాన్ని అనుభవించావు, అలాగునే లాజరు కష్టం అనుభవించిన నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధకు లోనయ్యాడో, ఎటువంటి పరిస్థితులు అతను ఉన్నాడో. వాడిప్పుడు వాడిని జ్ఞాపకం చేసుకో అని కూడా అన్నాడు. చూసారా, వాడిని జ్ఞాపకం చేసుకో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నీ ఎంగిలి ముక్కలు తిన్నాడు, అట్లీస్ట్ ఒక రొట్టె కూడా నువ్వు వేయలేదు. నీకు అంత దయా జాలి గుణం ఇది. దేవుడు అంటే భయం లేదు బ్రతికినంత కాలం. నీకు ఇష్టం, నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, అలాగు నీ లాజరు కష్టం అనుభవించలని జ్ఞాపకం చేసుకునము అన్నాడు. అన్న తర్వాత ఇంకేమన్నాడంటే, ఇక్కడి వారు మీ యొద్దకు దాటి పోజాలకుండునట్టును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్టును మధ్యలో పెద్ద అగాధం ఉంచబడి ఉంది అని ఒక్క మాట తేల్చి చెప్పేశాడు. ఇంకా ఎమ్మటే ధనవంతుడికి నిరుత్సాహం, గుండె జారిపోయింది. ఇంకా నిరుత్సాహపడిపోయాడు. అయ్యో ఇంకా ఏం కుదిరేటట్లేదు, ఇంకా వేలి కొనలు కాదు కదా, వాళ్ళు ఇక్కడ రాలేరంట, ఎక్కడ వాళ్ళు అక్కడికి పోలేరంట అని ఒక్క మాటగా చెప్పేశాడండి. ఇంకా ఏం అర్థం కాలే ఆయనకి. ఇంకా ఇతని పరిస్థితి ఇలాగే ఉంటాడు, ప్రతిక్షణం అగ్నిజ్వాలలో కాలుతూనే ఉంటాడు, ఆర్తనాదాలతో గావుగేగలతో పెడుతూనే ఉండాలి. ఇంకా ఏంటి అని ఒక్క ఆలోచన చేశాడు. ఆ తర్వాత మాట్లాడుతున్న మాట చూసినట్లయితే అక్కడ తర్వాత చెప్తున్నాడు 27వ వచనం. 27వ వచనంకి వచ్చేసరికి మరలా ఈ ధనవంతుడు అన్నాడు, అప్పుడు అతడు, చూడండి ఎవరు అడుగుతున్నారు, అబ్రహాము గారికి ధనవంతుడికి సంభాషణ జరుగుతుంది. అబ్రహాం గారు మామూలు మాట్లాడుతున్నాడు, ఆయనేమో యాతన పడటం లేదు, శ్రమ పడటం లేదు, మామూలుగా కూల్గా నార్మల్గా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ధనవంతుడు మాత్రం గావు కేకలతో, అరుపులతో, ఆర్తనాదాలతో మాట్లాడుతూ, అప్పుడు అతడు, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా మరి ఎవరిని పంపించమన్నాడు అక్కడ 27వ వచనంలో. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకే నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపమని అడిగాడు. ఎవరిని పంపమన్నాడు? లాజర్ని పంపమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు,
అబ్రహాం గారు. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వింటే చాలు, ఇక్కడ వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నాడు. తండ్రివైన అబ్రామా, ధనవంతుడు అన్నాడు, తండ్రివైన అబ్రామా అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వాళ్ళ యుద్ధకి వెళ్ళి సాక్ష్యం ఇస్తే, మృతుల్లో నుండి ఒకడు వెళితే వారికి సాక్ష్యం ఇస్తే వాళ్ళు మారు మనసు పొందుతారా అనే విషయం గురించి ప్రస్తావన ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ 30వ వచనం, అబ్రహాం గారు ఏమన్నా చెప్పే మనం. అందుకు 29వ వచనం, అందుకు అబ్రహాము వారి యుద్ధ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే చాలన్నాడు. 30వ వచనంకి వచ్చేసరికి అప్పుడు ధనవంతుడు అంటున్నాడు, అతడు తండ్రి అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళాలి. ఎందుకంటే చెప్తున్న పరిస్థితి మృతుల్లో నుండి. ఇప్పుడు ఈ లోక సంబంధంగా భూమి మీద జీవించిన లాజర్ అనే వ్యక్తి చనిపోయాడని అక్కడ అందరూ తెలుసు. మామూలుగా చెప్తే వినే రకాలు కాదు నా సమ్ముళ్ళు, మామూలుగా చెప్తే వినే రకాలు కాదు. నేను కూడా అటువంటి వాడిని, మనల మాట. కానీ లాజరు చనిపోయాడు, నేను చనిపోయాడు అనే వాళ్ళందరూ తెలుసు. కానీ లాజర్ని పంపిస్తే మృతుల్లో నుండి ఒకడు అక్కడికి వెళ్తే, వారి యుద్ధకి వెళితే నమ్ముతారు. అంతా మూర్ఖులు వాళ్ళు. ఈ మృతుల్లో నుండి వెళితే ఒకవేళ నమ్మొచ్చేమో, ఖచ్చితంగా నమ్ముతారు చనిపోయిన వాడు మళ్ళీ వచ్చాడని అనే దాని గురించి అక్కడ అడుగుతున్నాడు. అప్పుడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళిన ఎడ్ల వారు మారు మనసు పొందురని చెప్పాను. చివరి వచనంలోకి వచ్చేసరికి 31వ వచనం, అందుకు అతడు అంటే అబ్రహాం గారు చెప్తున్నాడు చివరిలో, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు నమ్మరని. చూడండి, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల, చూడండి వాళ్ళ మాటలే వినని ఎడల, వినకపోతే మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాడు. ఈ సంభాషణ ఇంతటితో ముగిసిందనమాట. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే ఈ లోక సంబంధంగా చెప్పుకునే విషయం ఏంటి, మనము అంతిమ హెచ్చరికలు, చివరి హెచ్చరికలు అనేటువంటిది గ్రహించాలి ప్రియమైన వాళ్ళరా. మరి ఇంగ్లీష్లో కూడా మనం అనుకుంటే లాస్ట్ వార్నింగ్ అనమాట. ఇప్పుడు ఏదైనా వరదలు వస్తున్నాయి అనుకోండి, సముద్రం లోతట్టున ఎవరన్నా ప్రజలు గుడిసెలు వేసుకున్న జీవిస్తున్న ఉన్న పరిస్థితిని బట్టి చాలా మంది గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటారు. ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇల్లు కాల్చి వెళ్ళిపోండి, మరి సముద్రంలో అల్పపీడనం, ఎప్పుడైనా తుఫాను రావచ్చు, ఇల్లు ముంచేస్తే చనిపోతారని అలా చివరిగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అలాగే అంతిమ హెచ్చరికలు రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం అయిపోతుంది, మీరు కొంతసేపు కనపడ అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు అంటాడండి పేతురు యాకోబు గారు చెప్పిన మాట. అలాగే పేతురు గారు కూడా చెప్పాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అని మాట్లాడిన తర్వాత వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది అన్న తర్వాత గడ్డి ఎండును దాని పువ్వు కూడా రాలును అంటున్నాడండి. గమనించారా? మనం మాట్లాడిన ఆ విషయమై ప్రభు చెప్పినటువంటి ఈ విషయం శిష్యులతో మాట్లాడిన మాటలు యేసు ప్రభు వారు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా ఒక హెచ్చరికగా ఉండాలి అని. అవసరం లేకుండా ఎందుకు దేవుడు రాయిస్తాడు చెప్పండి? ఈ విషయం ఎప్పుడు జరిగిందండి? మోషేయు ప్రవక్తలు జీవించిన కాలంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, అలాగే తన వాకిట పడి ఉన్న దరిద్రుడైన లాజరు ఉన్నాడు. వాళ్ళు జీవించారు. ఇది చరిత్ర, ఎప్పుడో జరిగిన చరిత్ర. మోషే గారు ఉన్న కాలంలో జరిగిన చరిత్ర గురించి లూకా సువార్తలో లూకా గారు యేసు ప్రభు వారు ఇలా చెప్పారు అని ఇక్కడ రాశాడండి. రాసిన దాంట్లో లూకా సువార్తలు 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు మరి జరిగిన ఆ విషయము యేసు ప్రభు వారు శిష్యులు చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాం గారికి ధనవంతుడికి మధ్య జరిగిన ఆ సంభాషణ చూసారా? ఏం మాట్లాడుకున్నారు? చనిపోయాడు, దరిద్రుడు లాజరు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ లోకములో పరదేశి అనే స్థలంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి నెమ్మది పొందుతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు. అట్ ద సేమ్ టైం అలాగే ధనవంతుడు కూడా ఒక దినాలు చనిపోయి అప్పుడు అతడు పాతి పెట్టబడి అప్పుడు అతడు పాతాళ లోకంలో బాధపడచ్చు. కన్నులెత్తి దూరంగా చూస్తే అబ్రహాము
అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కనిపించారండి. చూడంగానే ప్రాణం లేచొచ్చినంత పని అయిపోయింది. ఆలోచించారా? నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. ఈయన తండ్రి అన్నాడు, ధనవంతుడు తండ్రి అని సంబోధిస్తూ మాట్లాడాడు. ఆయన కూడా కుమారుడా, నీ జీవితం అందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖాన్ని అనుభవించావు, అలాగున లాజరు కష్టం అనుభవించరని జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు దేవుడు అంటే భయం లేదు, దేవుని ఇష్టానుసారంగా నీ జీవితం లేదు, నీకు నచ్చినట్టుగా నీ జీవితాన్ని కొనసాగించావు. ఈ రోజున అగ్ని జ్వాలలో యాతన పడుచున్నావు. అయితే లాజరు గురించి వాడిప్పుడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడనే మాట కూడా అక్కడ చెప్పాడండి. అయితే ఇక్కడ వారు మీ వద్దకు దాటి భోజాలకున్నట్లు, అక్కడ వారు ఇక్కడ దాటి రాజాలకున్నట్లు మధ్యలో పెద్ద అగాధం ఉంచబడి ఉంది అన్నాడు. అయిపోయింది, గుండె జారిపోయింది అతనికి. చదువుకున్న మాట్లాడి మనం వివరించాం, ఏమర్థం కాలే. వాళ్ళ సహోదరుల గురించి ఆడటం జరిగింది. అది కుదరదు అన్నాడు. అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలింటే చాలన్నాడు. అట్లా అనవుతాన్ని మృతులను కూడా వెళ్ళాడి, వెళ్తేనే వాళ్ళు నమ్మే రకాల వాళ్ళు అని అడిగాడు. వాళ్ళ మాటలు వెళ్ళినాడు. అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నప్పుడు ఈ మృతులను వెళ్ళేవాడి మాటలు కూడా వినరు అని తేల్చి చెప్పేసాడు. అయిపోయింది ఆ సంభాషణ అంతవరకు. ఆలోచించారా? ప్రతి ఒక్కరు కూడా జీవించే విధానమును బట్టి దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. ఈ శరీరం గురించి మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో మరి దేవుడు నువ్వు నేను మనం అనబడుతున్న ఆత్మకు అవసరమనే ఆ దేహాన్ని దేవుడు నేలమడుతూ తయారు చేశాడు. అంతేగాని ఒక శరీరం ఖాళీగా ఉందని, బాడీ స్ట్రక్చర్ ఖాళీగా ఉందని ఆత్మను చేయలేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విషయమే తన సంకల్పంలో భాగంగా మరి తనకెంతో మంది కుమారులు కావాలన్న ఉద్దేశంతో దేవుడు ఒకానొక సమయంలో మరి ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. తర్వాత మరి ఆ సమయం వచ్చినప్పుడు నేలమంటుతున్నారు నిర్మించి మరి దేవునిలో దేవుడుగా ఉన్న జీవాన్ని కాస్త వేరుపరిచి ఆ మట్టి బొమ్మలో ఊదినప్పుడు ఆ బొమ్మకి జీవం వచ్చేసింది. ఆలోచించారా? దేవుడు అలా కన్నాడు ఆత్మ సంబంధంగా. కాబట్టి మనం చెప్పుకున్న విషయం ఏంటండి? అంతిమ హెచ్చరికలు. అంతిమ హెచ్చరికలు. ఈ భూమి మీద ఏ వస్తువుకైనా వారంటీ ఉంటుంది, కానీ గ్యారంటీ వారంటీ లేనిది అంటూ ఉంటే మనిషి ఒక్కడికే. అయితే ఇక్కడ చివరిగా కొన్ని మాటలు మనం చూసుకుందాం. పెద్దగా ఏమి లేవు, చిన్న మాటలే. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి? పరదేశుకి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బాధాకరంగా ఉందా? నెమ్మదిగా ఉందంటే నెమ్మదిగా ఉంది. అలాగే ధనవంతుడు కూడా చనిపోయి నరకంలోకి వెళ్ళాడు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆరనే అగ్ని, తీక్షణమనే అగ్ని, దహించు అగ్ని, ఊదనక్కర్లేని అగ్నిలో ప్రతి క్షణము కాలుతూ గావు కేకలు పెడుతూ సంభాషణ జరిగిన దాంట్లో కూడా కేకలు పెడుతూ అరుస్తూ మాట్లాడుతున్న మాటలు మాట్లాడాడు అక్కడ ధనవంతుడు. మామూలుగా మాట్లాడలే, ఫ్రెండ్లీగా. అది గమనించాలి. బాగా మనం మాట్లాడే అనుకున్నారేమో. చాలా కేకలు పెడుతూ అడిగారు, తండ్రి అయిన అబ్రాహాము నా యందు కనికరపడి తన వేలుకొల్లు నీళ్ళలో ముంచిన నాలుగు చల్లార్చుటకు ఇక్కడ పంపు, నేను అగ్నించి వాళ్ళు యాతన పడుతున్నాను కేకలు ఇచ్చాడని ఆ మాటలకు రాయబడి ఉన్నాయి. ఆలోచించారా? ధనవంతుడున్న ప్రదేశంలో వాతావరణం వెదర్ ఎలా ఉందంటే ఆ అగ్ని జ్వాలలో, ఆరని అగ్నిలో కాలుతూ ఉన్నాడు. తన ఆత్మ కాలుతూనే ఉంది. అది గమనించండి. అలాగే వీళ్ళకి శరీరం లేదు. అక్కడ శరీరము మన్న అనేది వెనుకటిని మరలా వెనుకటి వల్లే మరలా భూమికి చేరును అంటాడు. అంటే ఈ మట్టి శరీరము ఈ మట్టిలో పాతి పెట్టబడితే మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది వీళ్ళు ఆ ధనవంతుడు కానీ అబ్రహాం గారు కానీ వీళ్ళు చూసుకోవడం మాట్లాడటం అది ఉందంటే అవును ఉంది, వాస్తవం. అది ఎప్పటి వరకు ఉంటుందా అంటే యేసుప్రభు వారు రెండవ రాకడ వచ్చేంత వరకే ఉంటుంది ఆ సిచ్యువేషన్. తర్వాత దేవుని ఇంటి వారు, క్రీస్తు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తబడినప్పుడు పరలోకానికి వాళ్ళు వెళ్తారు, నిత్య మహిమలో వాళ్ళు ఉంటారు. ఇంకా ధనవంతుడితో పాటు ఎంతో మంది కోటాను కోట్ల మంది నిత్య అగ్నిలో ఆరని అగ్నిలో, తీక్షణమైన అగ్నిలో, దహించు అగ్నిలో ప్రతి క్షణం కూడా కాలుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. ఆలోచించారా? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద చూడండి, చిన్న లాజిక్. భూమి మీద ఉన్నంత కాలము దరిద్రుడిగా జీవించాడు. చూడండి, భూమి మీద జీవించినంత కాలము లాజరు దరిద్రుడిగా ఉన్నాడు. ఏ కోరికలు లేవు. అతని ఎంగిలి రొట్టె ముక్కలు తినాలని కోరిక.
అతను ఇప్పుడు ధనవంతుడయ్యాడు. ఆలోచించారా? అతను ఇప్పుడు ధనవంతుడయ్యాడు. మరి భూమి మీద ధనవంతుడిగా జీవించినటువంటి ధనవంతుడు ఊదా రంగు బట్టలు సన్నప్రార వస్త్రం ధరించుకొని ప్రతిదిన బహుగా సుఖపడి ఉండువాడు ఎలా ఉన్నాడు? దారిద్రుడు. దారిద్ర్యము ఎప్పటికీ వదిలిపోలేనటువంటి దారిద్ర్యానికి లోనయ్యాడు. తీరని కష్టాలు కొని తెచ్చుకున్నాడండి. తీరని కష్టాలు, తీరని కష్టాలు ఎప్పటికీ అలాగే ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, తీరని కష్టాలు కొని తెచ్చుకోవద్దు. జాగ్రత్త పడండి. ఇక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నాం మనము, దేవుని ఉద్దేశాలను పరిశుద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు, అలాగే ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేసరికి యేసు ప్రభు వారు తన శిష్యులు చెప్పినటువంటి మరి ధనవంతుడి గురించి, లాజరు గురించి, అక్కడ అబ్రాహాం గారి గురించి, మరి అక్కడ జరిగిన మరి అగ్ని జ్వాలలో ఆయన ఉన్నాడు, నెమ్మది పొందే స్థలంలో అబ్రాహాం గారు తనే తన రొమ్మును ఆనుకొని ఉన్న లాజరు ఉన్నాడు. వాళ్ళు కనపడటం, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉంది, అది యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు. ఎందుకు చెప్పాడు? సరదా కోసం చెప్పాడా, లేకపోతే ఖాళీగా ఉన్నాని చెప్పాడా? యేసు ప్రభు వారు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరికగా ఉండాలన్న మాట అవసరమని చెప్పడం జరిగింది. ఎప్పుడే అంటే మోషే గారు ప్రవక్తలు జీవించిన కాలంలో జరిగినటువంటి ధనవంతుడు ఒకడు ఉండేడు అంటే ఉన్నాడు, ఉన్నాడు, జరిగింది అది. దరిద్రుడే లాజరు ఒకడు ఉండేను, ఆయన ఉన్నాడు. అది జీవించిన చరిత్ర, అంతేగాని ఉపమానం కాదు ఇది. చాలా మంది ఉపమానాలు కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. బైబిల్ ఆత్మచేత రాయించబడిన సంగతులు, ఆత్మచేత రాయించబడిన సంగతుల్లో వీరు సరిచూడరు. అందుకే పౌలు గారు అంటారు, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలను గురించి మేము బోధించుచున్నామన్నాడు. ఒకసారిగా ఇంటిలో నిక్కరపడవాలి, గుండె జల్లన లావుతున్నాయి. అటువంటి ఎన్నో హెచ్చరికలను జారీ చేశారు పౌలు గారు. ఈరోజు మనం మాట్లాడుకున్న మాటలు అంతిమ హెచ్చరికలు. జాగ్రత్త పడండి, జాగ్రత్త. లాస్ట్ వార్నింగ్ అనమాట ఇంగ్లీష్లో. అంతిమ హెచ్చరికలు, చివరి హెచ్చరికలు. నువ్వు బ్రతికున్నావా? జాగ్రత్త పడు. క్రీస్తు దగ్గర క్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ పాపాలు కడిగేసుకుని దేవుని గృహస్థుడుగా చేర్చబడు, నిత్య జీవానికి వారసుడు కా. ఈ ప్రపంచంలో చాలా మంది కూడా ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బోధకులు ఎంతో మంది ఉన్నారు, కానీ వాక్యం తెలియడం లేదండి. ఈ రోజున ఒక చోట విన్నాం మన ఈ మధ్యకాలంలో, ఒక ఆయన ఒక దగ్గర ఒక సందర్భంలో మ్యారేజ్లో మాట్లాడుతున్న మాటల్లో ఒక విషయాన్ని మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే అక్కడ వాళ్ళని ఆశీర్వదించినట్టుగా మాట్లాడాడు. పెళ్లి కార్యము, శుభకార్యము, వివాహము అన్ని విషయాలు ఘనమైంది, అది మంచిది, ఆ వ్యవస్థను దేవుడు స్థాపించాడు. అలా దేవునికి ఎంతోమంది కుమారులు కావాలని ఆయన సంకల్పంలో భాగంగా, ప్రణాళికలో భాగంగా అది కోరుకున్నాడు. అది ఆదాము వల్ల దీవించాడు. అలా అయిపోయిన తర్వాత ఆ మాటలు మాట్లాడుతూ ముందుకొచ్చి ఏమన్నాడు అంటే, ఆ అబ్రాహాం గారిని దీవించాడు అంటే వాగ్దానం వేరు, దీవించడం వేరే. అబ్రాహాం గారిని మరి దీవించినట్లుగా ఈ లోక సంబంధంగా ఆశీర్వదించిన ఆశలు కానీ ఆశీర్వాదాలు కానివ్వండి, మరి దావీదుని దీవించాలన్నాడు. లోక సంబంధంగా ఆస్తులు, అప్పటి కాలంలో గొర్రెలు కానీ మేకలు కానీ ఎద్దులు కానీ చాలా వరకు పొలాలు కానీ చాలా ఉంటాయి. అప్పటి కాలంలో అప్పుడు వేరు, ఇప్పటి కూడా వస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూస్తే మళ్ళీ చదివే చదువులు, డిగ్రీలు చాలా ఉంటాయి. ఒకసారిగా నాకు నిజంగా అసలు ఏం అర్థంగా అయోమయం పడిపోయా. ఏం మాట్లాడుతున్నారు, మైక్ తీసుకొని తిదిగా ఐదు మాటలు మాట్లాడి చివరిలో మరి దేవుడు ఆశీర్వదిస్తాడు, దావీదు వల్ల ఆశీర్వదిస్తాడు, తర్వాత అబ్రాహాము గారిని ఆశీర్వదిస్తాడు నిన్ను అని మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా? ఎక్కడ ఉంటున్నారు? బైబిల్ అర్థం కావట్లేదా? బైబిల్ చదవట్లే వీళ్ళు. సర్వసత్యం ఒక పక్క ప్రకటింపబడుతున్నా కానీ అవి వినాలంటే నామోషి. వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు దీన్నే పాలయం కదా, ఇంకోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నామంటే నామోషి. యేసుప్రభు వారి గురించి ఒక మాటను చెప్పి గలతీ సంఘాన్ని లేఖ రాస్తూ మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు గారు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఆయన జరిగిన అవమానం ఎవరికి జరగలేదు ప్రపంచంలో. దాని అంతటి కూడా ఏం చేశాడు యేసుప్రభు వారు అంటే నిర్లక్ష్య పెట్టాడు, పట్టించుకోలే. దేవుని ఇష్టమే తన తలంపులు, ఆలోచనలు ఆకలి దప్పులుగా జీవించాడు ఆయన. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆలోచించు, బైబిల్ పరిశీలించు, నీ చేతనైతే సర్వసత్యాన్ని గ్రహించు. ఒకవేళ ప్రకటించే వాళ్ళు ఉంటే మొహమాటం దేనికి? మొహమాటం పడితే ఎలా ఉంటుంది? చాలా ప్రమాదాలు, చాలా ప్రమాదాలు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంతిమ హెచ్చరికలు అనే విషయం గురించి కొన్ని మాటలు మనం పరిశీలన చేశాము. బైబిల్లో ఇంకా చాలా ఉంటాయి, చెప్పుకునే సమయము కుదరదు కాబట్టి
ఈ మాట్లాడిన మాటలను కూడా ప్రతి ఒక్కరు గ్రహించాలి. కాబట్టి అంతిమ హెచ్చరిక అంటే చివరి 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 హెచ్చరికలు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్త పడాలి. ఈ లోకములో శాశ్వతం కాదు. మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడే నిరంతరం నిలుస్తాడు. దేవునికి ఇష్టలుగా ఉంటేనే, దేవుని గృహస్థులుగా ఉంటేనే ఎత్తబడే మహిమగల సంఘంలో క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి నిత్య మహిమలో క్రీస్తు కూడా తండ్రి యొక్క గొప్ప మహిమలో ఉండే పరిస్థితి ఇంకెవరు కూడా పోగొట్టుకోకూడదని, సర్వసత్యానికి లోబడి దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుని గృహస్థులుగా చేర్చబడాలని కోరుకుంటూ ఈ మాట్లాడిన కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ బైబిల్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ గంగారావు